సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ వైట్ వాష్. మరోవైపు ఆస్ట్రేలియాలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి పాలు. ఇలా వరుసగా పరాభవాలతో టీమిండియా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇంగ్లాండ్పై టీ20 వన్డే సిరీస్లో సాధించినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవుతుండగానే రోహిత్ సేనపై అంచనాలు తక్కువయ్యాయి. తొలి మ్యాచ్ నుంచి ఛాంపియన్లా ఆడి ఒక్కో ప్రత్యర్థిని మట్టి కప్పిస్తూ వచ్చిన రోహిత్ సేన ఇప్పుడు న్యూజిలాండ్ను టోర్నో ఓడించి కప్పుని గెలిచింది. క్రికెట్లో సమష్ట ప్రదర్శనాన్ని అసలైన నిర్వాహకం చెబుతూ ఛాంపియన్స్పై ట్రోఫీని టీమిండియాను అందుకుంది. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతుల్లో టెస్టు సిరీస్లో ఓడిపోయాక అందరి వేళ్లు ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల వైపే నిలిచాయి. ఈ ఇద్దరు ఆ సిరీస్లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కాబోతుండటంతో వీరిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ చివరిలో వీళ్ళే జట్టు కప్పు సాధించడంతో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్గా రోహిత్ ప్రతి మ్యాచ్లోనూ తనదైన ముద్ర వేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ వ్యవహారాలతో ప్రత్యర్థి జట్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. బ్యాటర్గా ఫైనల్కు ముందు వరకు రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మ్యాచ్ల్లో అతడి ఆరంభ మెరుపులు జట్టుకు బాగానే ఉపయోగపడ్డాయి. కోహ్లీ పాకిస్తాన్తో ప్రతిష్టాత్మక మ్యాచ్లో సాధించిన సెంచరీ అమూల్యమని చెప్పాలి. ఆస్ట్రేలియాతో సెమీస్లో సెంచరీని మించిన గొప్ప ఇన్నింగ్స్ ఆడి తన విలువను చాటుకున్నాడు కింగ్. ఇక సీనియర్ జడేజా మీద కూడా టోర్నీలో పెద్దగా అంచనాలు లేవు. కానీ అతను ప్రతి మ్యాచ్లోనూ పరుగులు కట్టడి చేస్తూ ప్రత్యర్థి జట్టుపై బాగా ఒత్తిడి పెంచాడు. కొన్ని కీలక వికెట్లు తీశాడు. మరో సీనియర్ షఫీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియాతో సెమీస్లో అదరగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పక్కా ప్రణాళికలతో అడుగుపెట్టి వాటిని సమర్థంగా అమలు చేస్తుందని స్పష్టం చెప్పవచ్చు. దుబాయ్లో పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన తెచ్చుకున్న భారత్ అందుకు తగ్గట్లే కూర్పును ఎదిరించుకుంది. తొలి 2 మ్యాచ్ల్లో 3 స్పెషలిస్టులు సీనియర్లు దించిన టీమిండియా ఆ తర్వాత 4 ఆడించింది. ప్రత్యర్థి జట్లు 3 పేర్లను ఆడిస్తే భారత్ కనీసం రెండో స్పెషలిస్ట్ పేరుని కూడా ఎంచుకుపోవడంపై ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి. కానీ చివరి భారత్ ఎంచుకున్న కూర్పే సరైందని రుజువైంది.